క్లాస్ నన్ను బిల్డప్ ఇచ్చినావు మళ్ళీ వచ్చినావు. పెళ్లి చూపులాకి నన్ను మెసేజ్ చేసిండు చూడాలి కదే అమెరికా సంబంధం. అబ్బా అమెరికాలో నాకు తోడుంటుందే. అంటే నువ్వు ఎటు చేసి ఇన్నే ఉంటావు కదా అని అందుకే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అందరు వెళ్ళిపోండి. ఎంతమంది కత్తి లాంటోళ్ళు ఎంటబడ్డారే కౌంట్ కాలే. అమెరికా టోడే కావాలి కదా. మనం పెళ్లి చేసుకునేటోనికి మనకన్నా లెవెల్ ఉండాలి, పైసలు ఉండాలి. అదే కౌంట్. మా ఇంటాం బాబు. బాను 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. అక్క ఇట్లరా మా అక్క బాబు. నమస్తే. హాయ్. నమస్తే. ఆమె పిల్లల్ని పెంచింది. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నట్టు, అందుకే అన్ని పద్ధతులు ఇంట్లో నడుస్తుంది. అక్క తిన్నీకేం పంపరాదు? బాబు మేము కట్నాలకి వ్యతిరేకం. కట్నాలు లాంటివి మాకు ఇష్టం లేదండి, మీరు అవేం చెప్పక్కర్లేదు. ముందుగానే అన్నీ మాట్లాడుకుంటే మంచిది కదా. అగో రేణమ్మా. మా రేణుక ఎంఏ సైకాలజీ బాబు, గోల్డ్ మెడలిస్ట్. మీరేమైనా మాట్లాడుకుంటారా? లోపల పోయి మాట్లాడుకుంటా. ఇక్కడి కైకు గోళ్ళు దరిద్రం ఇంట్లో యొద్దు, నేను బయట పడేస్తా. పర్లేదు పడేస్తాను. నేను పడేస్తా, ఏం కాదు. ఒకసారి ఇట్స్ ఓకే. What's your name? Banu. Man, this is funny shit. I can't believe this is mad here. కరెక్టరా, నిజంగా పెంటే. ఎంత? మా భాషలో షిట్. Oh. సిగరెటా? కైకు అంటే మీ ప్రొఫైల్ పిక్ చూసినా అలవాటు ఉన్నట్టుందని అడుగుతున్నా. ఇక్కడ బాగోదండి. ఇట్లా గమ్మున కూర్చున్నాడు కంటే సిగరెట్ తాకుంటా మాట్లాడడం నయం కదా. దట్స్ రైట్. Shut us up. What do they do? Do they make out? అంటే would they kiss or something? Chup. Please goda. సారీ అండి, నాకు అమ్మాయిలంటే కొంచెం టెన్షన్. జస్ట్ నీడెడ్ సిగరెట్. మీకు ఇది ఓకేనా? ఈ అరేంజ్డ్ మ్యారేజ్, ఐ మీన్ మీ నాన్న కోసం లేక ఏదైనా ప్రెషర్తో ఒప్పుకుంటే నాకు చెప్పేయండి, నేను మీ ఫాదర్తో మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ క్లియర్ దిస్. అట్లేం లేదు, అయినా నాకు ఇష్టం లేకపోతే మా నాన్నకు చెప్పగలుగుతా నేను. మీరు ఎంఏ కదా? మీ హాబీస్? మస్తు నిద్రపోతా. అంటే ఊరనగానే ముగ్గులు, పూజలు, వంటలు ఇవే ఉంటాయి అనుకుంటారని ముందే చెప్తున్నా. నేను అట్లా కాదు. గుడ్, వెరీ గుడ్ హాబీ. ఇంట్రెస్టింగ్. Whoa, whoa, whoa! What is this? Help me out! Help me out! Please, help me out! అది బర్రేరా, బఫలో. Oh! నీకు పాలు ఎడికలు వస్తాయరా? From the grocery store. No, don't take me there! Let me go!
మా తమ్ముడు వచ్చి ఓకే చేస్తాడండి. What? అంటే వాడు కూడా చూస్తే సెకండ్ ఒపీనియన్. సెకండ్ ఒపీనియనా? అసలు ఏమనుకుంటుండు? మనమే వద్దని చెప్దాం, మనకేం అవసరం లేదు, దొబ్బే మన్. ఈ అరేంజ్ మ్యారేజ్ గొడవని పెద్ద సంత, దానికి మళ్ళీ కండిషన్లు. అక్క నువ్వు చెప్పు. నోరు మూసుకొని తినవే, వాళ్ళకి ఎవరు లేరు కదా, అందుకనే అని ఉంటాడు. అయినా పెళ్లికి ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి కదా. మనం ఆలోచన చేయాలి, ఆళ్ళు కాదు. నాన్న నువ్వు చెప్పు, అట్లెట్లా అంటాడు? అక్కేమని కొనుక్కునే వస్తువు ఏంది? మనం ఇంకా ఓకే అని చెప్పలేదు కదా, చూద్దాం. ఆ పిల్లగానైతే రాని. ఏం ఆలోచిస్తున్నావే అక్క? లైఫ్ అంతా ముగ్గురు కోట్లకి సాకిర్ చేసి చచ్చిపోతావే. అస్సలే అమెరికా ఏం తింట్రో ఎట్లుంట్రో. మన సినిమాలన్నీ చూపిస్తానంటావా? సొంత ఆలోచన కూడా ఉన్నట్లేదు. కొంచెం ఆలోచించుకోవే. నేను చెప్పానా నాన్నతో? షో పండుకోవే, నాన్న చెప్పిండు కదా రాని అని. ఒక టచ్ తెలియదు, ఒక ఫీల్ తెలియదు, ఎట్లుక్కుంటావే? చుప్ పండుకోవే. బల్లులా చెప్తా. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాలేదు. కానీ చెల్లెలు వస్తుంది అన్నట్టుగా, ఈమెనేమో. అన్న యావరేజే కదా, ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెళ్లి కొట్టు యా దట్స్ మీ. సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది, ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్, కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇది ఇండియా సారు. నేను డ్రైవ్ చేయనా? వరుణ్ అండి, మీరు? పెళ్లి కూతురు చెల్లి. ఎందుకంటే ఇలా భయపడి చంపుతున్నారు? మీకు నా మీద కోపం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? మ్యాన్, డామ్ రూట్స్ నెవర్ చేంజ్. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా కదా? గప్చుప్ కూసో. తోడు దేశం గురించి కమెంట్లు కొట్టేది. మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రాబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు? ఎంత టెన్షన్ పనో తెలుసా? ఎవడొస్తాడో, ఏం చేయమంటాడో, పూలు, పట్టు చీరలు, స్వీట్లు, ఫేషియల్లు. వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులు అయినాయండి, మీరు ఇంత బాగా చెప్తున్నారు? చూసుకున్నాడు ఎస్ఆ నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు, అప్పుడు హీరో సార్ దిగుతాడు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్ను ఏమన్నానండి, మా అన్నని ఏమనకండి, హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నిన్ను పీకప్ వేసుకి సంపేయాలి రాబాయ్. ఇటువంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొనుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి, నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుంది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు, మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను, ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న సంపేస్తాడు. పైకో వై? వామ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను హోటల్లో మిమ్మల్ని ఫాలో అవుతాను, మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్, ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులనే మాకు మజా కాదండి. హే,
నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న అంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దట్ నో. హే యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచించారు. ఓకే పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. అసలు నేను ఇలా రావడం, మిమ్మల్ని ఓకే చేయడం ఇదంతా బుల్షీట్ అండి. అసలు మీరే వాడిని ఓకే చేయాలి. వాడు ఎప్పుడు చూసినా పని అని తెగ తిరుగుతూ ఉంటాడు, మనుషుల్లోనే ఉండడు, వర్కహాలిక్. మీరు వాడిని బాగా చూసుకొని చాలు, మిమ్మల్ని మేము చూసుకుంటాం. ఇద్దరం అన్ని పనులు చేస్తాం, రైట్ బుజ్జి? యా. మీకు ఇష్టం అంటే ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బాగుంటుంది అక్కడ. వాడికైతే నువ్వు చాలా బాగా నచ్చావు, చాలా చెప్పాడు నీ గురించి. మీరిద్దరు బాగుంటారు వదినా. వదినా అని పిలిచేనా? నీ గురించి ఏం చెప్తలేవు? నేనేం లేదు, ఐఎమ్ జస్ట్ అన్ యావరేజ్ గాయ్. వాడే స్పెషల్, వాడి వల్ల ఇలా ఉన్నాం. వాడే మా హీరో. మొత్తం అయితే సమజ్గాలే కానీ మస్తు మంచోళ్ళు ఎక్కున్నారమ్మా. అక్కడనే తేడా కొడుతుంది. ఇంతగానో మంచోళ్ళ నమ్మలేం, చెక్ చేయాలి. ఏ బాను, ఏంటత్తా? జల్దీ పోయి గుడ్లు అర్ధ కిలో శనగపిండి పట్టుకురాపో. ఏ జల్దీ పో. వినిపిస్తలేదా నీకు? జల్దీ పో. ఉరుకు ఉరుకు. అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్కి వస్తావా? యువర్ ఆస్ మీరు కమ్. నేను దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు, అంతే కదా? సారో అంత లేదు, మీ పని మీదే పోతున్నా, అందుకే అడిగిన. దొరలు కదా, ఉంటారో పోతారో తెలియదు. ఈ టైంలో ఆమ్లెట్లే అవుతాయి, అందుకే అత్తమ్మ గుడ్లు తెమ్మంది. కనకు పని ఉంది. మా ఊరు చూడొచ్చుగా. ఆల్రైట్, జస్ట్ గివ్ మీ మినిట్.